అది హోటల్ పరిశ్రమ రాష్ట్రంలో దేశంలోనే. అలాంటి సంస్థ ఈరోజు చాలా కష్టాల్లో ఉంది. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నెల్లూరు అంటే ఒక ప్రత్యేకత ఉంది. నెల్లూరు భోజనం అంటే రాష్ట్ర ప్రపంచంలో ఎక్కడైనా కూడా మన పేరు పెట్టుకొని నెల్లూరు మెస్సు, నెల్లూరు చేపలుసు, సరే నెల్లూరు రెస్టారెంటు అనే పేరు పెట్టి స్టార్ హోటల్లో కూడా నెల్లూరు చేపలుసు ప్రత్యేకంగా పెట్టుకునే నెల్లూరు. ఈరోజు కస్టమర్ లేకపోతే మేము లేవు. ఈ చొక్కా వచ్చిందంటే కస్టమర్ వాళ్ళే. ఆయన వచ్చి భోజనం చేసే దానివల్లే మేము ఈ స్థితిలో ఉన్నాం. మరి ఆయనకి ఇబ్బందికరమైన భోజనం మేము పెట్టాం కదా, డ్యామేజ్ అయిన భోజనం మేము పెట్టాం కదా. హోటల్ పరిశ్రమ చాలా దెబ్బతినింది. ముఖ్యంగా రేట్లు, అమితమైన రేట్లు పెరిగిపోయినాయి. కానీ రేట్లు పెంచుదామంటే చిన్న చిన్న బళ్ళు ఎక్కువైపోయిన దానివల్ల మా వ్యాపారం తగ్గిపోయింది. ఇంకా రేట్లు పెంచితే కస్టమర్ రాని ఉద్దేశంతో నష్టంతో ఈరోజు ప్రతి హోటలు 30-40 వేలు లాస్తో మేము నడుపుకుంటున్నాం. దాంతో కూడా ఈ మధ్య కొంచెం ఆకతాయిలు ఎక్కువయ్యారు. ఇది కొత్త మరి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. దాంట్లో భోజనం పార్ట్ తీసుకెళ్ళటం, దాంట్లో బల్లి ఉందంటాం, ఇది ఐటమ్ తీసుకెళ్ళటం, దాంట్లో బొద్దింకు ఉందంటాం, ఇంకో దానికి జెర్రీ ఉందంటాం. ఈ విధంగా ఫేక్ చేసి హోటల్ పరిస్థితిని ఇంకా దెబ్బకొడుతున్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. 10 మందికి సహాయం చేసేది, 10 మందికి ఆదరణ ఇచ్చేది. అలాంటి సంస్థల్ని ఈ విధంగా ఫేక్ మెసేజ్తో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటం, సరే డబ్బు డిమాండ్ చేయటం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా మేము ఎప్పుడు కూడా అందరికీ అనుకూలమే. హోటల్ పరిశ్రమ కాపాడండి, హోటల్ యజమానుల మీద దయ చూపించండి, ఈ ఫేక్ మెసేజ్ పెట్టొద్దు, దయచేసి కాపాడమని చెప్పి కోరుకుంటాను.